నమస్తే, నా పేరు ముద్దం రవితేజ రెడ్డి, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అధికార ప్రతినిధిని. ఈ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ 50వ ఉత్సవాల సన్నోత్సవాల సందర్భంగా అక్టోబరు 10, 11, 12, 13 తారీఖులలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోయే లక్ష విగ్రహాల ప్రోగ్రాంకి మీ అందరినీ స్వాగతంగా ఆహ్వానిస్తున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బాపుఘాట్లో దేశంలో అతిపెద్ద విగ్రహాన్ని పెట్టడం జరుగుతుంది. దానికి అనుబంధంగా ప్రతి గ్రామం నుంచి, ప్రతి వ్యక్తి నుంచి ఒక గాంధీ విగ్రహాన్ని సేకరించి ఈ లక్ష విగ్రహాలతోని ఇక్కడ ప్రజల్లోకి తీసుకుపోయి గాంధీ ఐడియాలజీని, గాంధీ ఫిలాసఫీని ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజల్లో ఉన్న ప్రజలను మేల్కొల్పే కార్యక్రమం జరుగుతుంది. ఈ గాంధీ గారు చెప్పిన ఒక 5 మంచి ముఖ్యమైన ప్రోగ్రామ్స్ ఉన్నవి. ఈ 4-5 రోజులలో ఎల్బీ స్టేడియంలో కానీ సుమారు 10 లక్షల మంది ఈ వేదికకు పాల్గొనడం జరుగుతుంది. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వివిధ శాఖ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొని దీంట్లో గాంధీ గారు చెప్పిన విషయాలని, గాంధీ పట్ల అభిమానులైనంత ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని బాగా చేదోడు అందించాలని కోరుకుంటూ, మీరెవరైనా కూడా ఈ గాంధీ గారికి గుర్తుగా మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది వరల్డ్ రికార్డు ప్రోగ్రాం కూడా ఉంది కాబట్టి వీళ్ళు పాల్గొని మీరందరూ కూడా గాంధీ విగ్రహాల ప్రదర్శనకు రావచ్చు, పాల్గొని సర్టిఫికేట్ తీసుకోవచ్చు. గాంధీ చెప్పిన సుస్థిర అభివృద్ధి, సుస్థిర విద్య, సుస్థిర వ్యవసాయము, సుస్థిర పర్యావరణము, వివిధ అంశాల మీద ప్రపంచ దేశాల నుంచి వచ్చే మేధావులు వాళ్ళ విషయాల పట్ల, మన దేశం పట్ల, మన దేశంలో ఉన్న వివిధ కల్చర్ల మీద, సామాజిక విషయాల మీద కూడా చర్చలు జరిగి అన్నీ స్వదేశీ, ఇవాళ ప్రధానమంత్రి అమెరికా పెట్టిన ఆంక్షల మీద కూడా ప్రధానమంత్రి స్పందించి స్వదేశీ వస్తువులనే వాడాలి, విదేశీ వస్తువులను బహిష్కరించాలనే కాన్సెప్ట్లో ప్రజల్లోకి మళ్ళీ గాంధీ యొక్క సిద్ధాంతమే ఈరోజు మన భారతదేశానికి చాలా ముఖ్యమైన విషయంగా భావించడం జరుగుతుంది. అందుకనే నిన్న మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా చైనా బయలుదేరే ముందు ప్రజలకు ఒక పిలుపునివ్వడం జరిగింది. స్వదేశీ తయారైన వస్తువులనే మనం వాడాలి, స్వదేశీ వస్తువులనే మనం వాడుకోవాలి, ఇక్కడ విద్య కూడా ఇక్కడనే చదవాలి, అన్నీ మనమే డెవలప్ చేసుకోవాలి, ప్రతి వస్తువుని మనమే తయారు చేసుకోవాలి, ప్రపంచ దేశాల మీద మనం ఆధారపడవద్దు, ప్రపంచంలో గొప్ప ఉన్నత దేశంగా మనం చెందబోతున్నాము. ప్రజెంట్లో 4వ స్థానం ఉన్నాము, ఇంకొక సంవత్సరంలో 3వ స్థానం పోబోతున్నాము. రానున్న 15 సంవత్సరాల్లో ప్రపంచ నెంబర్ 1 కాబోతున్నాం. కాబట్టి మన భారతదేశంలో 150 కోట్ల జనాభా ఉన్నది, అలా 50% మంది యువత ఉన్నారు. వీళ్ళందరికీ పని కల్పించినట్లయితే భారతదేశం ఉన్నత స్థితి పోతుంది. ఇది గాంధీజీ ఒక 150 సంవత్సరాల క్రితం ముందే ఆయన ఐడియాలజీని ప్రజలకు తీసుకురావడం జరిగింది. ఆ గాంధీ సిద్ధాంతం అంటే మనందరం ఒక స్వతంత్ర ఉద్యమంగానే భావిస్తున్నాము. ఒక స్వతంత్ర ఉద్యమం తర్వాత ఈ దేశం ఎట్లుండాలనేది కూడా ఆయన నిర్ణయించడం జరిగింది. ఆయన ఎన్నో విషయాలు మనకు చెప్పడం జరిగింది. ఆ విషయాల మీద సెప్టెంబర్ 10, 11, 12, 13 తారీఖులలో ఎల్బీ స్టేడియం జరిగే లక్ష విగ్రహాలలో 10 లక్షల మంది పాల్గొనడం జరుగుతుంది. దీనికి రాష్ట్రాలని అందరూ కూడా తరలి వచ్చి మీ యొక్క సహాయ సహకారాలు అందించుకుంటూ ఈ గాంధీ యొక్క ఫిలాసఫీని ప్రతి గ్రామానికి తీసుకుపోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. నమస్కారం.